అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ అండ్ వెనక చూస్తున్నారుగా బాస్ ఆంజనేయుడి విగ్రహము సాలిడ్గా ఉంది కదా, పర్సనాలిటీ అండ్ ఆయన చామ్. నేను మీకు ఇంతకన్నా పెద్ద అద్భుతమైన ఒక బాస్ విగ్రహం దగ్గర తీసుకెళ్తాను. మీకు కనిపిస్తుందో లేదో వెనక అభయాంజనేయుడు ఆ భారీ విగ్రహం ధూళిపేటలో, అది మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ధూళిపేట అంటే మనం మామూలుగా వినాయకుల కోసం వస్తాం కదా, చాలా మందికి తెలీదు ఇక్కడ భారీ ఆంజనేయుడి విగ్రహం ఉంది. 51 feet టాలెస్ట్ ఐ థింక్ ఇన్ హైదరాబాద్. రికార్డ్స్ మీరు చెక్ చేయండి. సో అది నేను చూడడానికి పోతున్నాను అండ్ కనిపిస్తున్నా మీకు. యా ఇంట్రో అయింది కదా. ధూళిపేటలో ఏకసైక్ కళాకారులు ఉంటారు. నా వెనక చూడండి, ఛత్రపతి శివాజీ, శ్రీరాముడు ఇద్దరి విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతుంది. సాక్షాత్ రాముడే ఉన్నట్టు, శివాజీ మహారాజ్ రౌద్రం ప్రతాపాన్ని మనం చూస్తున్నట్టుంది ఆ విగ్రహము. క్లోజ్ షాట్స్ కూడా చూపిస్తాను. అండ్ నా ముందు భారతమాత విగ్రహం కూడా ఉంది, అది మీకు నేను చూపిస్తాను, చూడండి. సో ధూళిపేటలో ప్రాచీన గుఫా మందిర్ అంటారు, ఆ దారి అనమాట. ఆ టెంపుల్ దగ్గరే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టారు 51 feet. అండ్ నాకు ఈ చిన్న ట్రెక్కింగ్, పెద్దది కాదు, ఈ చిన్న ట్రెక్కింగ్ చేస్తుంటే నేను హరిద్వార్లో చండీదేవి ఆలయానికి వెళ్తున్నప్పుడు చేసిన ట్రెక్కింగ్ గుర్తొచ్చింది. ఆ సైడ్ వాల్స్, ఆ రూట్ టర్నింగ్స్, ఇవన్నీ నాకు అక్కడ గుర్తొచ్చింది. మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఛానల్లో ఉంది, చూడండి. అండ్ నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. సో ధూళిపేట లోపల మీరు స్ట్రీట్స్ చూశారు, తర్వాత ఇల్లు చూశారు, షాపులు చూశారు, వినాయకులు చూశారు కదా. ధూళిపేట మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఇది వన్ సైడే, నేను పైకి ఎక్కిన తర్వాత ఇంకా తీస్తాను. సో మీకు ఆంజనేయుడి విగ్రహం అవన్నీ క్లోజ్ షాట్స్ చూపిస్తాను. దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ విగ్రహాన్ని 190 feet ఎత్తులో ఉన్న కొండపైన కట్టారు. విగ్రహమే 51 feet, అది ఉన్నది 190 feet. ఇంత మ్యాసివ్గా అండ్ సూపర్గా కనిపిస్తుంది, ఆలోచించండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ధూళిపేటతో పాటు హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. మీ షార్ట్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు నేను ఆకాష్పూరిలో ఉన్న ధూళిపేటలో, అండ్ నా వెనుక మీకు భారీ ఆంజనేయుడి విగ్రహం కనిపిస్తుంది. 51 feet. ఈ కొండ ఉన్నది 190 feet, దానిపైన 51 feet పైన విగ్రహాన్ని కట్టారు. అండ్ ఈ విగ్రహాన్ని కట్టడానికి 9 సంవత్సరాలు టైం పట్టింది. చాలామంది కంట్రిబ్యూట్ చేశారు అండ్ చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. దాంతో ఈ అద్భుతమైన విగ్రహం, ఆంజనేయుడి విగ్రహం మన ముందుకు వచ్చింది. అండ్ ఇది మీకు హైదరాబాద్లో ఎక్కడి నుంచి చూసినా మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు టోటల్ హైదరాబాద్ కనిపిస్తుంది. హైదరాబాద్ అంటే చాలామందికి బిర్యానీ, ఇరానీ చాయ్, చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ ఇవే గుర్తొస్తాయి. కానీ ఈసారి మీరు హైదరాబాద్కి వచ్చినా, లేదా మీరు హైదరాబాద్ వాసులైనా, ఆకాష్పూరి ధూళిపేటలో ఉంది. ఇక్కడికి వచ్చి డెఫినెట్లీ ఆంజనేయుని దర్శించుకోండి. ఎందుకంటే ఆంజనేయుని ఎక్కడ దర్శించుకున్నా మనకు ధైర్యం వస్తుంది, ఒక కరేజ్ వస్తుంది. జీవితంలో చాలా కష్టాన్ని ఎదుర్కొనే ఒక ఏమంటారు తెగింపు, అది వచ్చేస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం అండ్ ఈ భారీ కాయాన్ని చూసిన తర్వాత, భారీ విశాలమైన ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత మనకు కొండంత బలం వస్తుంది, అది ఫర్ షూర్. హిందీలో ఒక డివోషనల్ సాంగ్ ఉంది, శ్రీరామ్ జానకి बैठे मेरे सीने में प्रभु राम जानकी बैठे मेरे सीने में. దీని అర్థం ఏంటంటే, రాముడు, సీతాదేవి నా మనసులో కొలువై ఉన్నారని చెప్పి. సో వెనక చూస్తున్నారు కదా విగ్రహంలో కూడా ఆంజనేయుడు తన మదిలో శ్రీరాముడు తర్వాత జానకి మాత కొలువై ఉన్నారని చెప్పి చూపిస్తున్నాడు. అండ్ యాక్చువల్లీ మీకు ఫింగర్ ఇక్కడ ఉన్నాయి కదా, ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్
కొన్ని స్పెషల్ అకేషన్స్లో రాత్రి టైంలో ఈ ఫింగర్స్ ఓపెన్ అవుతాయి, ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. అప్పుడు శ్రీరాముడి దర్శనము, సీతాదేవి దర్శనం చేసుకోవచ్చు. తన ఛాతీ ఓపెన్ చేసి రాముడు సీతాదేవి తన మదిలో ఉన్నట్టు చూపిస్తాడు. ఇంత భారీ విగ్రహానికి ఇలాంటి ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనేది మీరు ప్రపంచంలో ఎక్కడా చూసుంటారు. అద్భుతం కదా. మీలో చాలా మంది ధూళిపేటకు వస్తారు కదా, చిన్న విగ్రహం తీసుకోవడానికి, భారీ విగ్రహం తీసుకోవడానికి, మీ ఇంట్లో పూజా గదిలో పెట్టి పూజించడానికి, తర్వాత మండపంలో పెట్టడానికి, బడా గణేష్ తీసుకోవడానికి వస్తారు కదా. వచ్చినప్పుడు మీరు అడగండి, ఇక్కడ మీకు తెలిస్తే ఓకే, లేకపోతే ఆశాపురి ఎక్కడ, ఆశాపురి హనుమాన్ స్టాచ్యూ ఎక్కడ అని చెప్పి మీకు వస్తే షాక్ అవుతారు. ఆ వచ్చే రూట్ బాగుంటుంది, మీరు వచ్చిన తర్వాత ఈ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, కంప్లీట్గా మీకు ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది, డిఫరెంట్గా. డెఫినెట్లీ ఆంజనేయుడి భారీ విగ్రహాన్ని చూస్తుంటే, ఆయన నగరం వైపు చూస్తున్న చూపును చూస్తుంటే, భాగ్యనగరానికి నేనున్నాను అని చెప్పి ఒక భరోసాని ఇస్తున్నట్టు ఉంటుంది. అక్కడ ఉన్న నందీశ్వరుడి కొమ్ముల్లోంచి మీరు మహాశివుడిని మాత్రమే కాదు, మహాశివుడు ఉన్నాడుగా, ఆయన్ని మాత్రమే కాదు, అక్కడున్న అంజనాన్ని కూడా దర్శించుకోవచ్చు. కొంచెం కష్టమే, చాలా బెండ్ అవ్వాల్సి వస్తుంది, కానీ కనిపిస్తుంది. అంజన ముఖం కనిపించకపోయినా సీతారాముడు ఉన్న ప్రాంతం, అంజన హృదయం, అది మనకు కనిపిస్తుంది. అంజన హృదయంలో ఎవరుంటారు? సీతారాముడు. ఏదో చెప్దాం అనుకున్నాను, అక్కడ అంజన్న విగ్రహాన్ని చూసి, వెనక కదులుతున్న మేఘాలని చూసి ఒక సెకండ్ అంబియన్స్లోకి వెళ్ళిపోయా. అండ్ మీరు కూడా అలాగే ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే, ఇదే ఫీల్డ్ని ఫీల్ అవ్వాలనుకుంటే, మీరు ధూళిపేటలో ఆకాశపురి ఉంటుంది, అక్కడికి రావచ్చు. మీరు మెహదీపట్నం నుంచి రావచ్చు, ఎంజీబీఎస్ నుంచి రావచ్చు, బేగం బజార్కి వస్తే అక్కడ రావచ్చు. అండ్ ప్రస్తుతం ధూళిపేటలో ఉంటే మీకు దగ్గర, ఇంకా తర్వాత అఫ్జల్గంజ్, నాంపల్లి, ఎక్కడి నుంచి అన్నా మీరు రావచ్చు ఇక్కడికి. ఆకాశపురి ఎక్కడ, ధూళిపేట ఎక్కడ, మహావిగ్రహం ఎక్కడ, ధూళిపేట ఆకాశపురి హనుమాన్ స్టాచ్యూ ఎక్కడ అని అడిగితే మీకు వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చేస్తారు. గూగుల్లో కూడా ఈజీగా దొరుకుతుంది. తప్పకుండా రండి. ఆంజనేయుడి మహా అవతారాన్ని, మహావీరుడి ఒక విశ్వరూపాన్ని చూసినట్టు భారీ ఒక విగ్రహాన్ని చూశారు కదా, ఆ విగ్రహానికి తగ్గట్టుగానే గద కూడా ఉంది. ఇది ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. మీరు సీన్లో చూస్తుండొచ్చు, సైడ్లో ఒకసారి చూడొచ్చు. అండ్ రామనవమి అండ్ హనుమాన్ జయంతి టైంలో ఇక్కడ భారీగా ర్యాలీలు తీస్తారు, భక్తులు చాలామంది వస్తారు. ఆ టైంలో మీరు వస్తే చాలా యాప్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మొత్తం మీరు ఆ వైబ్ని ఫీల్ అవ్వచ్చు, ఆ డివోషనల్ వైబ్ని ఫీల్ అవ్వచ్చు. ఇది ధూళిపేటలోని ఆకాశపురిలో ఉన్న మహావీరుడి ఆంజనేయుడి మహా విగ్రహం గురించి నేను చేసిన ఒక స్పెషల్ స్టోరీ. ఈ మధ్య ప్రయాణికుల్లో స్టోరీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. అండ్ అంజన విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకోవాలనుకుంటున్నారా, లేదా దర్శించుకున్నారా? అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంజన భక్తులకి ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తుంటాను. ఓల్డ్ సిటీ పైన వరుసగా చాలా స్టోరీస్ చేయబోతున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ శ్రీ ఆంజనేయం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.